అంటే డిసప్పాయింట్ చేయను అంతే. హాయ్ బ్రో. అన్న నమస్తే అన్న. బాలయ్య బాబు డాకుమారా ట్రైలర్ చూసారా అని అడగకూడదు, ఎన్నిసార్లు చూసారా అని అడగాలి. అది ఎవరు అనుకున్నావు? బాలయ్య బాబు. ఎలా అనిపించింది మీకు ట్రైలర్ చూస్తే? నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయని నా స్టార్టింగ్ చూస్తుంటే ఆ మంటలు హార్స్ రైడింగ్ వస్తుంటే గుర్రం మీద వస్తుండే ఒక షాట్. అసలు నిజం చెప్పాలంటే నేను సిస్టంలో చూసిన ఆ గూస్ బంప్స్ అంటే ఇటు లేదన్న ఇంటికి వెళ్ళి తెలుసా అన్ని అంత పిచ్చి అనిపించింది. ఛానల్ మళ్ళీ వస్తున్నాడు అన్న, హైలైట్ అనిపించింది. పాప సన్నివేశాలు కనపడ్డాయి కదా ఈ సినిమాలో కూడా. ప్రతిసారి సెంటిమెంట్ తోటి వస్తున్నట్టున్నాడు బాలయ్య బాబు. అంటే ఇంకా అలాంటి మూవీస్ నాకు చాలా సెట్ అయినాయి, హిట్ అవుతున్నాయి కాబట్టి అలాంటి ఎమోషనల్స్ మళ్ళీ వస్తున్నాడు అనేసి నేను అనుకుంటున్నాను. బట్ ఈసారి రచ్చ ఉండబోతుంది. లుక్ ఎలా అనిపించింది? ఓల్డ్ లుక్ లో మంచిగా బందిపోటు మహారాజు లాగా. అవసరం లేదండి, ఉన్నది ఎవరు బాలయ్య. అలాగే ఏ లుక్ లో చూసినా థియేటర్లు పలిగిపోతాయి. తమ్ముడు తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగానే ఉంది. అంటే ఆ మ్యూజిక్ కి ఆయన వచ్చే ఎలివేషన్స్ కి హైలైట్ అనిపించింది అన్నమాట. బాలయ్య బాబు వస్తే తమనికి మూడు వచ్చేటట్టుంది, అసలు మస్తు కొడతాడు. ఇంకా ఊపుతుంది. అంటే ఇద్దరికి ఎలా అంటే ఒక సినిమాలో ఉంటుంది అన్న, సాంగ్స్ పాడితే డాన్స్ చేస్తారు. నాకైతే నిజంగా చెప్తున్నా వాళ్ళ ఆయన మ్యూజిక్ కి ఇలా డాన్స్ అబ్బా బాలయ్య అనుకుంటాం కానీ డాన్స్ లో కూడా ఇరగదీస్తాడు అబ్బా. ఒక పాటలో కొద్దిగా రొమాంటిక్ డోస్ ఎక్కువైంది అంటున్నారు. దబిడి దిబిడి సాంగ్ ట్రోలింగ్ అవుతుంది. అంటే అవ్వాలి, ఎప్పుడు నార్మల్ సాంగ్ చేసుకుంటే పోతే ఇలా అంతేనా? యాక్షనే కాదు, ఉండాలి. చూసుకుందాం అన్నట్టు అమ్మాయితో ఒక సాంగ్ చేశాడు అనమాట. అమ్మాయి ఎడికి రాను అన్నది అనుకో. ఓకే, ఫ్యామిలీ ఎమోషన్ కూడా బాగానే ఉన్నట్టుంది ఈసారి సినిమాలో. మళ్ళీ అంటే మనం చూడండి సినిమా ఉంది చెప్పాను అంతే. సినిమాలో లేదంటే చెప్పు, నేను చెప్తాను. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లో